మీరు బిజీగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఏదైనా ఒక రెసిపీ చేయాలనుకుంటే ఈ ఇన్స్టెంట్ టొమాటో రైస్ని ట్రై చేసి చూడండి. ఇది మా మమ్మీ రెసిపీ. మేము కిడ్స్గా ఉన్నప్పుడు మాకు ఎక్కువగా లంచ్ బాక్స్లో ప్యాక్ చేసేవాళ్ళు. ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుంది అండ్ కుక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండవు. లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసినట్లయితే అస్సలు చప్పబడిపోకుండా చాలా యమ్మీగా ఉంటుంది, ఎంతసేపు తర్వాత తిన్నా కూడా. సో చూసేద్దాం ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పీనట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవి హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని మంచి కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని పసుపుని మాడనివ్వకూడదు. అండ్ దాని తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసి ఉప్పుని యాడ్ చేసుకొని మంచి కుక్ చేసుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదు, చాలా త్వరగానే ఇది మంచి పేస్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్లోకి ఆ టొమాటో పుల్లదనం వెళ్ళి చాలా కమ్మగా ఉంటుంది రైస్. పెద్దవాళ్ళు అయితే ఆ పచ్చిమిర్చిని అలాగే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదంతా పేస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోకి రైస్ యాడ్ చేసుకొని మంచి మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ మనకి లెమన్ రైస్ లాగా డ్రైగా ఉండదు, అన్నం కూర కలుపుకొని తింటున్నట్టుగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ సాల్ట్ అని యాడ్ చేసి మీరు ప్యాక్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు లంచ్ బాక్స్లోకి. మీరు కూడా ఇది రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.